కోర్ట్ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్క ఆడపిల్ల, యూత్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా సినిమా ఖచ్చితంగా చూడాలని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. కాకపోతే సినిమాలో ఒకే ఒక్క మైనస్ ఉందనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. అసలు ఆ మైనస్ ఏంటి? సో ఖచ్చితంగా కోర్టు సినిమా ఏం చెప్పాలి అనుకుందంటే, ఒక మైనర్స్ ఎవరైతే ఉంటారో మైనర్ అమ్మాయిలని ఏమన్నా మనం ఇప్పుడు అబ్బాయిలు ఉంటారు రోడ్డు మీద ఇంటర్ పూర్తయ్యో ఇంటర్ చదువుతానో లేదంటే డిగ్రీ చదువుతానో అమ్మాయిలను కెలుగుతారు సరదాగా బస్ స్టాపుల్లో. కానీ తర్వాత ఒకవేళ వాళ్ళు ఏదన్నా అటు సైడ్ నుంచి కేసు పెట్టినా ఏదన్నా ఉంటే అసలు ఎలాంటి కేసులు ఉంటాయి, సో వాళ్ళ మీద ఏం చేస్తే తప్పు ఏం చేస్తే తప్పు కాదు అనేది ముందు చాలా మందికి యువతకు తెలియదు. ఫస్ట్ అది వాళ్ళకి తెలియజెప్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు కానీ చట్టాన్ని యువతకు తెలియజేయాలి అనే అంశంతో సినిమా మంచి పాయింట్ అయితే సినిమాని తీసుకొచ్చారు. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ తప్పు చేస్తాడనమాట మైనర్ అమ్మాయితోని. సో అది ప్రూవ్ చేయాలని అమ్మాయి ఫ్యామిలీ మొత్తం చూస్తూ ఉంటారు. అబ్బాయి పాపం ఇన్నోసెంట్ ఫ్యామిలీ, ఇన్నోసెంట్, అతను ఏం చేయకపోయినా దాంట్లో ఇరుక్కుంటాడు, ఆ పోక్సో కేసు అనే దాంట్లో ఇరుక్కుంటాడు అనమాట. సో దాన్ని చాలా క్లీన్గా చెప్పారు. అంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామా చెప్పి మొత్తం అతని సైడ్ ఎట్లా వాదించాలి, ఇతని సైడ్ ఎట్లా వాదించాలి, ఆ హీరో సైడ్ వాదించే లాయర్గా మన ప్రియదర్శి గారు అయితే చిత్తకొట్టేసారు పర్ఫార్మెన్స్. అంటే నాకు ఒక వకీల్ సాబ్ చూస్తున్నప్పుడు ఏ రేంజ్ ఆఫ్ గూస్ బంప్స్ వస్తాయో అంతకు మించి వచ్చింది. అంటే సినిమాతో ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు. అంటే ఒక వీడు ప్రియదర్శి గారు పెద్ద స్టార్ హీరోయిన్ కాదు, జస్ట్ ఒక నార్మల్ యాక్టర్. బట్ ఆయన సీన్స్, ఆయన కోర్టులోకి వచ్చే సీన్స్ కానీ అక్కడ సీన్ అలా డిమాండ్ చేస్తుంది. అంటే ఆయన రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ లాయర్ నిలబడితే, అంటే ఒక ఇన్నోసెంట్ అతని పక్కన ఒక బాగా లా తెలిసిన లాయర్ నిలబడితే ఎలా ఉంటుంది, అది నిజంగా గూస్ బంప్స్ అయితే తెప్పించారన్నమాట స్క్రీన్ పైన. అట్లానే ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్లో రోషన్ ఎవరైతే ఉన్నారో తను కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సో వాళ్ళిద్దరూ కూడా చాలా, అంటే చాలా స్క్రీన్కి చాలా అందంగా పండించారు క్యారెక్టర్స్ని. వాళ్ళ ఏజ్కి తగ్గ క్యారెక్టర్స్ పడ్డాయని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్ వీళ్ళందరినీ పక్కకు పడేస్తే శివాజీ గారు చేసిన పర్ఫార్మెన్స్కి అయితే గుడ్డలు దింపేసుకోవచ్చు అని చెప్పచ్చు. ఎందుకంటే అసలు ఆయన ఇలాంటిరా ఆయనకు పడాల్సింది. ఇంత యాక్టర్ని పెట్టుకుని మన తెలుగు సినిమా డైరెక్టర్లు శివాజీ గారిని ఎందుకు వాడుకోరు? ఒక దాని ఏమంటారు, ఒక క్యాస్ట్ బేస్డ్ పెద్ద ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ని ఆయన ఇచ్చారు. సో ఎక్కొడేశారని చెప్పచ్చు ఆ క్యారెక్టర్ని. అంటే హీరోయిన్ సైడ్ మామయ్య అవుతాడు ఆయన. సో ఖచ్చితంగా అసలు శివాజీ క్యారెక్టర్ కోసమైనా సినిమాకి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా, పరువుని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనే క్యారెక్టర్ని చాలా బాగా ప్లే చేశాడు ఆయన. సో అది చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా కనెక్ట్ అవుతుంది ఆయన క్యారెక్టర్. కొంచెం ఆవేశం ఉంటుంది కానీ అది అర్థవంతంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో ఓవరాల్గా ఈ కోర్ట్ రూమ్ డ్రామాని చాలా అసలు ఎక్కడ బోర్ కొట్టించకుండా 2.5 గంటలు చాలా, అంటే టైట్ స్క్రీన్ ప్లే. అంటే ఈ సీన్ మిస్ అయితే మళ్ళీ మనం మిస్ అయిపోతామేమో అనే విధంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ని చాలా బాగా చెప్పారు. అట్లానే ప్రియదర్శి గారు మెయిన్ హీరో ఈ సినిమాలో. బట్ ఒకరినొకరు, అంటే ఆయన్ని డామినేట్ చేసే క్యారెక్టర్ రోషన్ది, ఆయన డామినేట్ చేసే క్యారెక్టర్ శివాజీది. సో ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఓవరాల్గా నాకైతే అక్కడ బోరింగ్ ఎలిమెంట్స్ అయితే కనపడలేదు సినిమాలో. సో ఒకటే సాంగ్ ఉంది హీరో హీరోయిన్కి మంచి లవ్ సాంగ్. సో తర్వాత ఒక సాడ్ వర్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది. కానీ ఏంటంటే ఓవరాల్గా ఫ్యామిలీతో చూసిన, అంటే చిన్నపిల్లలైనా సరే కూర్చుని చూస్తే ఓహో చట్టం ఇట్లా ఉంటుందా, దీనికి ఇట్లా ఉంటుందా అని చెప్పి కొన్ని బేసిక్ నాలెడ్జ్ అయితే సినిమాతో చూపించారు. సో చాలామందికి ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ చూసినా, డిగ్రీ స్టూడెంట్స్ చూసినా వాళ్ళందరికీ ఉపయోగపడే సినిమా. సో ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఒక 50 కోట్ల దాకా సినిమా రికవర్ చేసే ఇదిలో ఉందన్నమాట. నాని గారు ప్రొడ్యూసర్గా ఇంకా సెటిల్ అయిపోయినట్టే. ఇట్లాంటి మంచి మంచి సినిమాలు తీసుకొస్తే కనుక ఆయనకు కూడా చాలా మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక మంచి సినిమాలు తీయడంతో పాటు ఆయన హీరోగా కాకుండా ఆయన నిర్మిస్తూ కూడా చాలా మంచి సినిమాలు తీస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమాలో మనం చూసాం ఆల్రెడీ హిట్ సిరీస్. సో ఇప్పుడు హిట్ 3 కూడా వస్తుంది. ఆయన మన ఆల్రెడీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని. ఇప్పుడు హిట్ 3 అయితే సేఫ్ అయిపోయింది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సో హిట్ 3 కూడా చాలా బాగానే వచ్చి ఉంటుంది. కాబట్టి నాని గారు అయితే ఒక మంచి సినిమాతో ఆడియన్స్కి రుచి చూపించారని చెప్పాలి కోర్ట్ని. సో హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి కోర్ట్ సినిమా అయితే చూసేయచ్చు.